మరి నాగ సాధువులకి, అఘోరాలకి డిఫరెన్స్ నాగ ఏంటండి? సాధువులు ఏంటంటే అమ్మ, జీవిత లక్ష్యం మొత్తం వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంటే పుట్టుకతోనే ఎక్కువ శాతంగా ఉండిపోతారు అక్కడ. ఈ అఘోరాలు మధ్యలో కలుస్తారు. 20 సంవత్సరాలకో, 21 సంవత్సరాలకో కలిసి ఈ జీవితాంతం అక్కడే ఉంటారు. ఇప్పుడు మా దృష్టికి మీరొచ్చిందేందంటే, నేను అఘోరాని, నాగ సాధువుని 2 కాదు నేను. నేను శివ సాధువుని. బాగా ప్రశ్న మళ్ళీ శివ సాధువు ఏంటండి? వినాలి. అయితే శివ సాధువు అనంటే, నాగ సాధువులు ఏం చేశారు? భూమండలాన్ని కాపాడడానికి భారతదేశం మీద వచ్చిన దండయాత్ర చేసుకొచ్చారు కదా! అవును. ఆ తర్వాత అఘోరాలు ఏం చేస్తారంటే అమ్మ, సమాజంలో జరుగుతూ ఉన్న వివరణ కోసమని అఘోరాలు ఏం చేశారు? ప్రాణరక్షణ ఎవరికైతే ఉదాహరణకి ఏదైనా చెడు నిర్ణయాలు జరిగాయి, ఆడపిల్లని కానీ, ఏదైనా అమాయకులని కానీ, ఇంకేదైనా ధర్మానికి విరుద్ధమైన పనులు చేశారనుకోండి, ఈ నాగసాధువులు, అఘోరాలు, ఈ సాధువులు కలిసి ఏం చేస్తారంటే అమ్మ, వీళ్ళంతా ఒక శిష్యరికం ఉంటుంది. గురువు కింద శిష్యుడు, శిష్యుడు కింద శిష్యుడు. ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళు చేసే వివరణ ఏందుంటుందంటే అమ్మ, నాగసాధువులేమో భారతదేశం గురించి, అఘోరాలు వచ్చేసి రాష్ట్రాల మీద ఉంటే, సాధువులు వచ్చేసి సమాజంలో ఇంటికి సంబంధించిన విషయాల్లో ఉంటారు. ఇప్పుడు ఈ వివరణకి వెళ్తే అమ్మ, ఒక నాగసాధువు, ఒక అఘోర, ఒక శివ సాధువు, ఈ 3 వివరణలకు వెళ్తే అమ్మ, ఇప్పుడు శివ సాధువులు ఏం చేస్తారంటే, ధర్మాన్ని కాపాడడానికి సౌభాగ్యవతులకు కావాల్సిన ధర్మ అన్వేషణలో ఇల్లు, ఇల్లాలు, సంసారం, సౌభాగ్యం ఏ విధంగా జరగాలి, ఏ విధంగా జరిగి, ఏ విధంగా మీరు సంస్కారానికి సంబంధించి మన సంస్కృతి విలువలు కోల్పోతున్నారు, క్షణిక నిర్ణయాలతో ఏమేమి మీరు ఏ నిర్ణయాలతో భర్తని, లేదా ఏ నిర్ణయాలతో భార్యని, లేదా ఏ వివరణకి మీరు కోల్పోతున్న ఈ యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనేది వివరించడమే సాధువు లక్షణం. అంటే ఇక్కడ ఇంటి నుంచి, అక్కడ సమాజం నుంచి, అక్కడ దేశం వరకు ఈ 3 ఉన్నాయి. ఇక్కడ ఈ 3 వ్యక్తులు పనిచేస్తుంది ఎవరి కోసము? పరమాత్ముడి ఆజ్ఞ కోసం. అక్కడ నాగసాధువులు చేస్తుంది భారతదేశం గురించి, అఘోరాలు చేస్తుంది రాష్ట్రాల మీద జరుగుతుంది, సాధువులు చేస్తుంది సమాజంలో ఇంటికి వస్తుంది. ఈ వివరణ ప్రతి దగ్గర ఉన్నారు. స్వాములు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది పురోహితులు ఉన్నారు, కొంతమంది వచ్చేసి సాధువులు కాకుండా అమ్మ, కొంతమంది పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు? ఎలా బతకాలి, ఎలా ఉండాలని చెప్తారు. కొంతమంది వ్యాపారాన్ని ఎత్తుము చేస్తున్నారు, అది వేరే విషయం. కానమ్మా, చాలా తక్కువ శాతంగా మాట్లాడుకుంటే ఏంటంటే, సాధువులు కానీ పురోహితులు కానీ వీళ్ళందరూ, అమ్మ మీరు యాగాలు చేయాలి, అమ్మ మీరు ఈ యాగంలో పాల్గొనాలి, మీకు ఈ పూజ, శాంతి పూజ చేయాలంటారు కదమ్మా. వీళ్ళందరూ ఎందుకు చేస్తారంటే, వీళ్ళు కడపలో ఉన్న విషయ వివరణ అడుగుతారు. కడప అంటే ఏంటిది? ఇల్లు గురించి మాట్లాడతారు. ఇల్లు తర్వాత సమాజం, సమాజం తర్వాత దేశం కదా తల్లి. ఈ 3 సాధనలోనే నాగ సాధువులు, అఘోరాలు, సాధువులు ఈ వివరణలు వస్తాయి తల్లి. విషయం నేను ఇచ్చిన ఈ వివరణలో అమ్మ, అంతిమ లక్ష్యం పరమాత్ముడే. పరమాత్ముడి అంటే శివుడి యొక్క ఆజ్ఞను పాటించడమే సాధు లక్షణమైన, అఘోరా లక్షణమైన, నాగసాధువు యొక్క నియమం నిబంధనలైన ఇదే తల్లి. నేను భిక్షాటనకి వెళ్తాను, అఘోరాలు భిక్షాటనకి వెళ్తారు, నాగసాధువులు భిక్షాటనకి వెళ్తాడు. భవతి భిక్షాందేహి అని పరమాత్ముడు వెళ్ళినప్పుడు ఆయనని పూజించే చిన్న జీవితాలు మనం ఎంత కదా. భిక్షాటన చేయగలరా ఎవరైనా? ఎవరు చేయలేరు. ఇప్పుడు రోడ్డు పైన భిక్షాటన చేస్తున్నారు కదమ్మా, వీళ్ళంతా కారణ జన్మలు. వాళ్ళు పాపాన్ని అనుభవిస్తలేరు. వాళ్ళు ఒక జన్మలో చేసిన ఒక పాపానికి ఈరోజు పుణ్యాన్ని సంపాదిస్తున్నారు. ఆయన ఇలా అడుగుతాడు కదా, నీవు వేసే 1 రూపాయి ఆయనకు ఒక పుణ్యం. అంటే ఈయన ఏ రక్తం నుంచి వచ్చాడు బాగా గుర్తుపెట్టుకో. నీవు అడుగుతున్న హైదరాబాదులో ఎక్కడో జూబ్లీ చెక్ పోస్ట్లో ఒక భిక్షగాడికి నువ్వు 1 రూపాయి వేస్తున్న ఆ శరీరం ఎవరిది? అంటే ఏ తల్లి కన్నదో ఆ తల్లి ఎవరు కన్నారు? అలా వెనక్కి వెళ్ళి చూస్తే ఆ తల్లి కూడా ఈ సమాజంలో ఒకప్పుడు మంచి బతికిందే కదా. చేసిన పాపపుణ్యాలకి ప్రాయశ్చిత్తానికి అడుగుతున్నారు, కానీ వాళ్ళు నిజంగా భిక్షాటకులు కారు. కారణ జన్మలు బాగా గమనించండి. ఓ సాధు ఇంటికి వస్తే భిక్షాటన అడిగితే 7 జన్మల పుణ్యఫలం. మీకు తెలుసా అమ్మ? ఒక సాధు ఇంట్లోకి అడుగు పెట్టగానే కాళ్ళు కడుగుతారు, ఆ నీళ్లు నెత్తిలో వేసుకుంటారు. లేదంటే స్వామి మీరు కాళ్ళు పెట్టడం మాకెంతో పుణ్యం స్వామి అని చెప్పి ఎంతో ఆనందంగా కూర్చుంటారు. ఎందుకు? ఓ సాధు వచ్చాడంటే వెనకాల శివుడు వచ్చినట్టే. ఈ రోజుల్లో అఘోరాలు తర్వాత నాగసాధువులు తగ్గారు సమాజంలో, సాధువులు పెరిగారు, పురోహితులు పెరిగారు. అంటే అమ్మ, సమాజంలో వివరణ కూడా ఆ విధంగా పెరిగింది. ఆదరణ అనేది తగ్గిపోయింది. ఇక్కడ మీరు అన్నట్టుగానే వేషాధారణకి విలువ ఎక్కువ ఉంది కదమ్మా. అందుకేంటంటే నేను భిక్షాటన విషయం మీకు ఎందుకు చెప్పామనంటే, ఈ మధ్య జరుగుతున్న సందర్భాలు చెప్తున్నాం. ఒక సాధువుని చూసినా, ఒక అఘోరాన్ని చూసినా భిక్షగాడిలాగా చూడకూడదమ్మా. శివుడు కూడా ఒక అఘోర రూపంలోనే ఉంటాడు కదా, పశుపతి. మరి ఆయన కూడా భిక్షాటకుడేగా. మరి ఆయనకి భిక్షం ఇస్తున్నాముగా మనం. ఆయనకు కూడా అప్పిస్తున్నామా? లేకపోతే రుణం ఇస్తున్నామా? పుణ్యం ఇస్తున్నామా? నీవు చేసిన పాపాలని నీవిస్తున్నావమ్మా.
అవును. ఎక్కడ ఎవడికి పుణ్యం ఇస్తున్నావు? నీ పాపాలని, నువ్వు చేసిన అన్యాయాలని, నువ్వు చేసిన అరాచకాలని, నీ పిల్లలకు ఉన్న అనారోగ్యాలని ఒక రూపాయి రూపంలో నీ కడప బయటికి వచ్చి భవదీ భిక్షాందేహి అన్నప్పుడు వేస్తున్నావు. ఎవడి పాపం ఎవడి మోస్తున్నాడు బాగా గుర్తుపెట్టుకో. మహానీయుడు మహాముక్కంటి 3 కన్నులు పెట్టుకొని ఇప్పటి వరకు తెరవకుండా చూస్తున్నాడు అని అంటే ఇంకెక్కడి నుంచి ధర్మాన్ని నేను చూడాలి, ఇంకెక్కడి నుంచి పుణ్యాన్ని నేను చూడాలి? అనువనువున భిక్షాటన నేను తిరుగుతూ ఉన్నా నన్నే వీరు గుర్తుపట్టలేకపోతే నా రూపంలో తిరుగుతున్న సాధువులు, నా రూపంలో ఉన్న అఘోరాలు, నా రూపంలో తిరుగుతున్న పురోహితులకు విలువ ఎక్కడుంది? నీవు నీ పాపాన్ని మోయడానికి ఎవరు వస్తారమ్మా? నీ కన్న బిడ్డలే నీవు చనిపోయిన 6 గంటల తర్వాత శ్మశానంలో ఉండరుగా. మరి ఏ పుణ్యం ఉన్నదని, ఏ జన్మ పుణ్య ఫలితమని నీ ఇంటికి వచ్చిన భిక్షాటకుడికి 1 రూపాయి వేసేటప్పుడు నీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నీ ఇంట్లో ఉన్న అన్యాయాన్ని, లేదా నీ ఒంట్లో ఉన్న ఎప్పటియో పాపాన్ని ఇయ్యడానికి ఎందుకు అంత చులకన? భవతి భిక్షాందేహి అనగానే అవతల వ్యక్తి అంత చులకన కనబడ్డాడా? అన్నపూర్ణాదేవి ఎంబడే ఉన్న నా తండ్రి కూడా భిక్షాటనే అడుగుతాడుగా. మరి అన్నం లేకనా? ఏ జీవినైనా పిలుచుకోగలడు, ఏ జీవితోనైనా ఆయన ప్రాణాన్ని భిక్ష పెట్టగలడు. అలాంటి వాడు భిక్షాటనకి ఎందుకు వచ్చాడు? తండ్రి యొక్క ఆలోచనలో మనం ఆ మైకాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకున్న రోజు మీరు అన్నట్టుగా విలువలు ఈ అఘోరాలు సాధువులకి చాలా బలంగా వస్తుందమ్మా. నిజమే కదా అది. అవునండి. అతను భిక్షాటకుడు కాదు, మరి ఆయన రక్షకుడు. భిక్షాటన చేస్తారు అని అంటున్నారు కదా, భిక్షాటన చేసిన వాళ్ళకి మరి ఈ పాపాలు అనేటివి తగలవా అండి? ఎలా తగులుతాయి? మరి నువ్వు ఒకప్పుడు చేసిన పాపానికి పుణ్యానికే కదా, పుణ్యాన్ని సంపాదించడానికి తిరుగుతున్నావు ఈరోజు. నీవు నీ పిల్లల యొక్క జీవితం గురించి ఇక్కడ ఒక భిక్షాటన చెయ్యాలి. ఎందుకు భిక్షాటన చెయ్యాలి బాగా గుర్తుపెట్టుకోమ్మా. స్నేహితుడిని 100 రూపాయలు అడగగలుగుతావు, ఇచ్చిన అయ్యకున్నా వాడు నా స్నేహితుడే అనుకుంటావు. భార్యని అడుగుతావు, అమ్మని అడుగుతావు, ఇంకెవరెవరినో అడగగలుగుతావు. అవునండి. ఒక రోడ్డుపై నించోని 1 రూపాయి ఇయ్యమని నీవు అడగగలవా? లేదండి. అలా అడిగినప్పుడు నీ శరీరంలో అను చూస్తాడు అవతల వ్యక్తి. ఏమైంది? ఒళ్ళంతా బాగానే ఉన్నాడుగా, భార్య త్రిశూలం పట్టుకొని ఉన్నాడు, ఇంత పెద్దగా జుట్టేసుకొని త్రిశూలం పెట్టుకొని అంత విభూది రాసుకొని ఉన్నాడు అని పని చేసుకుంటే ఏమవుతుంది, 10,000 వస్తాయని ఆలోచిస్తాడు కదా. ఆ మాట ఈ మన ఒంట్లో ఉన్న ప్రతి ఎంటికని కదిలిస్తుంది. అంటే సిగ్గు, అహం, పొగరు, తర్వాత ఈ శరీరంలో ఉన్న అణువు కదులుతుంది. అంటే చాలా చిన్న చూపు అది. ఆ చిన్న చూపుని తట్టుకోగలమా? మరి అలా తట్టుకోకపోవడం అనేటిదే తట్టుకోవడం భిక్షాటన. ఆ భిక్షాటన చేయాలన్నవాడు కారణ జన్ముడై పుట్టినవాడు మాత్రమే చేయగలుగుతాడే కానీ ఏ కారణం చేత ఎవరో రారుగా. సినిమాలు చూశారుగా ఈ మధ్య, తల్లి కోసం భిక్షాటన చేసిన వాడు మరి తల్లినే కాపాడుకోగలిగినాడు అంటే అది రియల్ స్టోరీ అని అన్నాము, అది విన్నాం మేము. మరి అలాంటి వివరాలను గెలిచిన భిక్షాటనకి విలువ ఉంది కదా ఇక్కడ. ఎందుకు భిక్షాటనకి ఏంది అనడానికి ఉన్న అర్థం ఏంటంటే అమ్మా, భిక్షాటన చేయడం ఎందుకు అనంటే పుణ్యం సంపాదించాలంటే నీ శరీరంలో ఉన్న అహం సావాలి. మొదట నీ అహం సావాలి అంటే నువ్వు కొన్న ఈ శరీరం, నీ ఆత్మ పరమాత్ముని చేరాలి అంటే మొదట ఇక్కడ ఉన్న కల్మషం అనేది చావాలి. అర్థమైందా తల్లి? అందుకని భిక్షాటన. శివుడు ఎందుకు చేస్తాడు మరి భిక్షాటన? ఆయన పిల్లల యొక్క పాపాన్ని తీసుకెళ్ళడానికి చేస్తాడు. ఇందులో ఇంకో క్వశ్చన్ ఏముందంటే, మీరు అడుగుకున్నారు ఇప్పుడు రోజు చాలామంది అడుగుతారు, ఎందుకు శివుడు చేస్తున్నాడు భిక్షాటన అని. శివుడి పిల్లలేమే అని రుజువు ఇచ్చాడుగా, లింగాన్ని పూజించండి అని. ముల్లోకాధిపతి కదా, ప్రాణదాత ఆయన. కాబట్టి ఆయన నా పిల్లలకి వాళ్ళు చేసుకున్న పాపాలకి పుణ్యాన్ని సంపాదించిస్తే, నేను గడప గడపకు వస్తే కనీసం వాళ్ళు వచ్చే జన్మలోనైనా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకొని పుడతారేమో అని పరమాత్ముడు ప్రయాణం మొదలుపెట్టాడు. ఎందుకనంటే మరి తండ్రి వస్తే మారాలి అంటే మొదట ఆయన మారితే కదా మిగతా వాళ్ళందరూ మారుతారు. ఒక దేహానికి విలువ ఏంటంటమ్మా, నువ్వు 100 చెప్పుడు కాదు, నువ్వు ఫస్ట్ మారిదుడు అంటారా? అందుకని ఎగ్జాంపుల్స్ అనేటి పరమాత్ముడు మనకి ఎన్నో వివరంగా ఇచ్చాడు. వ్యాధి పుట్టక ముందుకే మందు కనిపెట్టాడమ్మా. ఇక్కడ మనం వ్యాధుల కోసం మందులు కనిపెడుతున్నాం, ఆయన వ్యాధి పుట్టక ముందుకే కనిపెట్టాడు. మీరు ఇందాక అన్నట్టు శివుడు కూడా భిక్షాటన చేస్తాడు అని. మరి శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అని అంటారు. మరి ఈ పాపాలు ఇవ్వడం ఎందుకు, ఆ పాపాలను తీసుకోవడం ఎందుకు? అదేదో ఫస్టే పుణ్యం ఇస్తే అయిపోతుంది కదండి. పుణ్యం అనేది ఇచ్చాడు పరమాత్ముడు. మీ వయసు రీత్యా, మీ అనుభవం రీత్యా అది తెలవలేదేమో. తండ్రి మనకి ఎలాంటి నొప్పి లేకుండానే ప్రాణం పోసాడు. మొదట ఈ శరీరం ద్వారా బిడ్డలు పుట్టలేరమ్మా. శరీర కలయిక ద్వారా సంసారాలు రాలేవు.
ఇప్పుడున్న ఈ అక్క చెల్లె తమ్ముడు భార్య పిల్లలు ఈ బంధాలు శరీరం ద్వారా రాలేవు. ఒక ఆత్మ ద్వారా గాలి ప్రభావం ద్వారానే పరమాత్ముడు చేశాడు. ఆ పండులో ఏమున్నది అని మానవుడు తెలివి ఉపయోగించేసి అదేంటి ఇక్కడ 2 గాలిలే ఉండే, ఆ 2 గాలిలో ఏం చేశాయంటే ఇక్కడ ఒక పండు పెట్టింది, ఆ పండుని చూడాలన్న కోరిక పుట్టిందని చదివారా? అది వక్రీకరించి చెప్తాం మీకు. పరమాత్ముడు ఏం చేశాడంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆ చెట్టు నుంచి ఉన్న ఆ కాయను తీసి అందులో గాలి వేసేవాడు ఆత్మని. వేసే ఆత్మ ఒక రూపాన్ని వచ్చేది. ఆ రూపాన్ని ఏం చేసేవాడు తండ్రి, నీవు ఈ పని చేసుకో, ఈ పని చేసుకో అని అప్పచెప్పి వెళ్ళేవాడు. అప్పుడు ఆడా మొగ లేకుండే తల్లి. అలా లేని సమయంలో పరమాత్ముడు ఏం చేశాడంటే రోజు వచ్చి వెళ్తున్న ఈ తరుణాన్ని ఆ 2 గాలిలు మాట్లాడుకొని ఏం చేశాయంటే ఈ ఆత్మలు 2 శరీరాలు లేకుండా ఉండవాళ్ళు మాట్లాడి ఏం చేశాయంటే ఈయన గారు 5 గంటలకు వస్తాడు, 6 గంటలకు వస్తాడు, ఏదో పండు తీస్తాడు కదా అని ఆలోచన చేసి అసలు ఈ పండులో ఏమున్నది అని చెప్పేసి తెంపుతారమ్మా. తెంపిన తర్వాత ఆ పండు నుంచి తప్పించుకోవాలి కదా. ఇక ఇప్పుడు పండు కింద పెట్టినా తెలిసిపోతుంది, అక్కడ తీయాలో తెలుస్తుంది, ఏం చేయాలన్న ఆలోచనతో ఏం చేస్తారంటే అమ్మా నా తల్లి ఆ పండుని తినేస్తారు. ఒక పొరని బయట ఉన్న పొరనేమో ఒక గాలి తినేస్తుంది, లోపల ఉన్న పండుని ఇంకొక గాలి తినేస్తుంది. 5 గంటలకి పరమాత్ముడు రానే వస్తాడు. ఏం జరిగింది అని చూస్తాడు. చూసిన తర్వాత తండ్రికి అర్థమవుతుంది జరిగిన విషయం. తండ్రి మళ్ళీ వెళ్తూ ఉంటాడు, ఇకపై నేను రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ మిగతా పనులు మీరే చేసుకోండి, అస్తు శుభమస్తు అని వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు వచ్చి అడుగుతారు, లేదు లేదు మాకు తెలియదు, మేమేం పొరపాటు చేసినాము అది అని అంటే, మీరు పొరపాటు చేశారు కదా, ఏం తిన్నారు మీరు అని అంటే, ఈ పండు తిన్నాము అని అంటారు. ఎవరు మీరేం తిన్నారు అని అడిగితే నేను పై పొర తిన్నాను అంటారు. నీవేం తిన్నావు అని అన్నప్పుడు నేను లోపల ఉన్న పండు తిన్నాను మిగిలింది అని అంటాడు. అన్నప్పుడు వారి యొక్క స్థితిగతులను పరమాత్ముడు మారుస్తాడు. ఇకపై నీవు గర్వాన్ని దాలుస్తావు, ఇకపై ఈయన వీర్యానికి సంబంధించిన శక్తిని పుంజుకుంటాడు అన్నాడు. అందుకని స్త్రీ గర్వాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఏం తిన్నది ఆవిడ? ఒక పొర తిన్నది కదా, ఇది ఒక పొర. లోపట ఉన్న ఆ వీర్యం అనేది పురుషుడి శరీరంలో నుంచి వస్తుంది. ఎందుకంటే ఈయన లోపల ఉన్న పండు భాగాన్ని తిన్నాడు కదా, అందుకని పురుషుడి యొక్క శరీరంలో నుంచి ఉన్న ఆ వీర్యం స్త్రీ యొక్క గర్భానికి పోయినప్పుడు గర్భం అనేది బయటికి వస్తుంది. అలా వచ్చిన ఈ పుట్టుకలే మానవ శరీరాలు. పరమాత్ముడు ఎక్కడ పొరపాటు చేశాడు? మరి పొరపాటు చేసింది మానవులేగా. మనం ఇప్పుడు నాకు 2 కళ్ళు ఉన్నాయని మూసుకొని నాకు ఎవరు కనబడతలేడంటే మరి నిన్నందరూ చూస్తున్నారుగా. మానవుడు చేస్తున్న పొరపాటు అది. మనం చేసిన పొరపాటుకి ఆయన రాను 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 సమాజం ఎంత పెద్దగా భారీ సమాజం అయింది. ఇప్పటికీ ఇలా విలువలు కోల్పోయాముగా. కోల్పోయిన తర్వాత కూడా ఆయనే ఎందుకు భిక్షాటన చేసుకొస్తున్నాడంటే పాపాలు పెరుగుతూ 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 కన్న పిల్లల్ని చంపుకునే స్థితికి వచ్చాము. కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అమ్మ, వీటికి కారణ జన్ములను పుట్టిస్తాడు అక్కడక్కడ. మీకు తెలుసా తల్లి, అహల్య మాత ఒకప్పుడు ఒక దేశానికి యువరాణి. అహల్య మాత మీకు తెలుసు అనుకుంటున్నాను. శ్రీరాముడు సముద్ర మార్గాన వెళ్తూ 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 ఒక రాయిని తగులుతాడు. ఆ రాయిని తగలగానే తండ్రిలో ముందుకెళ్ళగానే ఆమె వెనుక లేచి నిలబడుతుంది. ప్రణామాలు తండ్రి అని అంటే, అదేంటి నా వెనుక ఎవరు లేకుండా ఇప్పుడు ఎవరో స్త్రీ గొంతు వినబడుతుందని మర్రినప్పుడు అహల్యది. రాయినైనా కాకపోతే రామపాదం తాకక ఒక పాట మీరు వినే ఉండవచ్చు. ఆవిడ అహల్యమాత ఒకప్పుడు ఒక జన్మలో ఒక శాపం చేత నిన్ను ఒక కారణ జన్ముడు కాళ్ళ ద్వారా తగిలినప్పుడు నీకు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అహల్యాదేవి అన్న ఆ పాపాన్ని గుర్తు చేస్తుంది. మరి ఒక రాయికి అంత శక్తి ఉన్నప్పుడు శరీరాన్ని తీసుకున్న వాళ్ళని పరమాత్ముడు మార్చడానికి తిరుగుతున్న ప్రయాణమే భిక్షాటన. అంతేకాని తండ్రికి నువ్వు రూపాయి వేసి 10 రూపాయలు వేసేస్తే నువ్వు చేసుకున్న పాపం పుణ్యం పోతుందని కాదు. తండ్రి వచ్చినప్పుడు ఆ తరుణంలో నీ ఇంట్లో శుభకార్యాలు ఏదైనా జరగవచ్చాను, ఏదైనా పాపపుణ్యాలు ఉంటే తండ్రి తీసుకెళ్తాడేమో, నీకు ముందు ఉన్న భవిష్యత్తు కారణ జన్మలను పుట్టిస్తాడేమో. అలా భిక్షాటన తండ్రి స్వయంగా రావడానికి ఏంటంటే తండ్రి యొక్క పాదాన్ని ఇంటింటికి తీసుకొస్తాడు. పుణ్యమతుడే కదా, ఆయన పిల్లలమే కదా మనందరం. కాబట్టి బిడ్డల యొక్క బాధని భరించలేని నా తండ్రి మహానీయుడు మహాముఖంటి గరళకంఠుడు ఇక్కడ విషాన్ని పెట్టుకొని ఇల్లు భిక్షాటన చేస్తాడమ్మా. అంతేగాని శివుడికి దిక్కులేక భిక్షాటన చేయట్లేడు. అన్ని దిక్కుల్లో ఆయననే ఉన్నాడు. స్కలుడు అంటే తెలుసు కదా, ఆయన నువ్వు ఎటు చూసినా గ్యాప్ ఉండదు. అలాంటి వాడికి భిక్షాటన ఏమి తల్లి, నీకోసం నా కోసం చేస్తున్నాడుగా. చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, అసలు అఘోర లక్షణాలు ఏంటండి? మరి అఘోర లక్షణాలు సమాజాన్ని కాపాడడానికి చెప్పాముగా. మొదటే మీరు ఇచ్చిన ఒక ప్రశ్నలోనే అన్ని చెప్పాముగా. ఒక స్త్రీని కాపాడడం, ఒక ఇల్లుని కాపాడడం, ఒక సమాజాన్ని కాపాడడం, ఒక ధర్మాన్ని కాపాడడం. ఎవరైతే అధర్మంగా నేనే గొప్ప అని వస్తున్నారో వాళ్ళకి అది కాదు, నీ వివరణ ఇది అని చెప్పి ఒకప్పుడు
మాట వినబడి వాళ్ళకి ఆయుధంతో పని. బాగా గుర్తుందమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు మాట వినని వాళ్ళకి ఆయుధంతో పని. కలియుగంలో అత్యంత విలువైన ఆయుధం ఏందమ్మా? నీకు మళ్ళీ ప్రశ్న చెప్పగలవా? చూస్తా. త్రిశూలం. కలియుగంలో అత్యంత విలువైనది ఏది? ఆయుధం ఏమిటమ్మా? నాలుక. ఒక మాట అనగానే సంవత్సరాల తరబడి కూడా మాట్లాడని వాళ్ళు ఉన్నారు. అవునండి. దాని బదులు ఆ నాలుకే కోసేస్తున్న అయిపోతుంది, కనీసం చూపులను చూసుకుంటారు. అదే ఒక మాట అనేసి ఎన్ని విలువలు కోల్పోతున్నాం. ఎంతమంది ఆడపిల్లలు రోడ్డు మీద ఉన్నారు, ఎంతమంది మగపిల్లలు ఈ రోజుల్లో జైల్లో ఉన్నారు, ఎంతమంది ఈ రోజుల్లో భిక్షాటనకు ఉన్నారు, ఎంతమంది ఈరోజు చెడిపోయి ఉన్నారు. ఒక్క మాట, నన్ను బాగున్నావా అనలేడు వాడు అని అనేసి ఏడ్చిన తల్లిదండ్రులు ఉన్నారా? అక్కా చెల్లెలు ఉన్నారా? నాలుకే కలియుగంలో అత్యంత విలువైన ఆయుధం. ఇట్ ఈస్ అ వెరీ షార్ప్ నైఫ్. అందుకని త్రిశూలం కాదు, త్రిశూలం ఒకప్పుడు ఇది ఏంటంటే రక్షణ. అంతకు మించి పరమాత్ముడు కూడా త్రిశూలాన్ని అందరి దగ్గర వాడలేడు కదా. మనస్సుని కదిలించగలిగిన ఆ నాలుకే అత్యంత విలువైన అస్త్రం, అదే ఆయుధం. ఈ కలియుగంలో గట్టిగా కొట్టి గుద్ది 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 పెడితే మహా అంటే గుద్దుతాడు అనుకుంటారే కానీ మనసును కదిలించేవాడు వస్తే ఒక మాట అంటాడు. మా గురువు గారు లేదు మా అమ్మ ఒక మాట అంటే నాకు బాధ అవుతుంది. ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు పిల్లలు తన్నేస్తారమ్మా, లేదా పడేస్తారు, ఇంత తీసుకెళ్ళి పడేస్తారు. పటా 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 4 కొట్టామే అనుకో, అమ్మకు తెలియకుండా పడేస్తాడే కానీ పడేయడం మానాడు. అదే అన్నం విలువ చెప్పి రైతు పడే కష్టం, ఈ నాన్న పడే కష్టం, నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఎక్కడో ఏదో ఆయన ఎన్ని తిట్లు తింటాడో, ఎంతమంది అవమానాలు పడతాడో, ఇలా భద్రంగా పట్టుకొని వస్తాడు 100 రూపాయలు. వస్తూ కిలో బియ్యం తీసుకొని వస్తున్న ఆ బియ్యం విలువ చెప్పాలి. అప్పుడు కదా పెట్టే ఆ ముద్దకి విలువ వస్తుంది. ఇక్కడ అది చెప్పట్లేము మనం. ఇక్కడ ఏం చెప్తున్నాం? పడేస్తే 4 తగిలిస్తా అంటున్నాం. 4 తగిలించే ముందు నేను నాలుకకి పని చెప్పాలి. ఓపిక లేక ఈ రోజుల్లో కలియుగంలో మాటకి విలువ చాలా ఉందమ్మా, కానీ మాట్లాడేవాడు లేడు. అందుకని ఈరోజు మనం నేర్చుకోవాల్సింది మీ ద్వారా ఏంటంటే అమ్మా, మాట్లాడే స్థితిగతులు కావాలి. మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని చూపించాలి కదా, చూపిస్తే అర్థమవుతుంది తల్లిదండ్రులు. ఇప్పుడు నీ ఒక చిన్నపిల్ల నుంచి ఒక వయసు నుంచి అమ్మ నుంచి కోడలు, ఇలా ఎన్నో అయ్యావు కదా. ఎందులో అయినా ఒక తండ్రి పాత్ర ఉంటుందా, ఒక తల్లి పాత్ర ఉంటుందా? ఈ పాత్రలు చూయించకపోతే నీ మనస్సు నీవు తల్లి అయినప్పుడు నీ బిడ్డలకు ఎలా చూయించగలవు? ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ, డబ్బులు ఉన్న వాళ్ళు ఓకే, డబ్బులు లేని వాళ్ళన్నా కనీసం విలువలు చెప్తే వ్యసనపరులు కారు కదా. ఇక్కడ వ్యసనపరులు అయిపోతున్నారమ్మా. 100 రూపాయలు పెడితే తాగుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ 100 రూపాయలు ఎంత కష్టపడితే వస్తుంది అనుకోవట్లేరు. ఆ కష్టాన్ని చూయిస్తే కనీసం ఇంకొక 30 ఏళ్ళ కన్నా మారుతుంది ఈ సమాజం కదా. అందుకని నువ్వు అన్నది అత్యంత విలువైనది అదేనమ్మా నా తల్లి. ఇంత అంటున్నారు మీరు, ఇంత చెప్తున్నారు, ఇంత చేస్తున్నారు అన్నదాని విలువ ఏంటంటే మనది ముఖ్యమైనది, ముఖ్యంగా మాట్లాడుకోవాలి. చెప్పమ్మా. ఇంకా మీరు ఇందాక వ్యసనం అని అన్నారు, గంజాయి తాగుతారు కదా. మరి పరమశివుడి దగ్గరికి మద్యపానం సేవించి లేదంటే శుభ్రంగా ఉండి వెళ్ళాలి అంటారు. మరి అఘోరానే తాగుతున్నారు కదా, దాని గురించి ఏమంటారు మీరు? అఘోరానే ఎందుకు తాగుతున్నాడు? శివుడు కూడా తాగుతున్నాడు కదా, ఫొటోస్ ఉన్నాయి కొన్ని అక్కడ. అవునండి, చూస్తున్నాం. శివుడే తాగుతున్నాడు. శివుడే తాగుతాడు అనొచ్చు మీరు, అర్థమైందా? ఇక్కడ పరమాత్ముడు తాగుతుంది సురాపానం, మానవులు తాగుతుంది మద్యపానం. తేడా గమనించాలి. సురాపానానికి మద్యపానానికి తేడా ఏమిటంటే నా తల్లి, ఒక అసురులు, సురాపానం అంటే ఏంది? అసురులపై విజయాన్ని సాధించినందుకు. అసురులు అంటే రాక్షసులేగా. ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఏమి రాసింది? యుద్ధం చేసాం మనం, మహాయుద్ధం సముద్ర గర్భంలో చేసాంగా అమ్మ. చేసిన తర్వాత అమృతం వచ్చిందిగా. ఇప్పుడు ఆ అమృతం విలువలు మాట్లాడాలి మనం. అది సురాపానం. రాక్షసుల మీద చేసిన సంహారణకి పరమాత్ముడు ఆనందంతో ఈ యొక్క మనస్సాక్షిని గెలిచినమన్న ఆ తరుణాన్ని ఆనందకేలంతో తాగుతున్నాడు. ఇక్కడ మనం తాగుతుంది మద్యపానం. అంటే నీ మనస్సుని నీవు స్థితిగతులు మార్చుకొని, ఒక శత్రుత్వాన్ని పెంచుకొని, నీ మనసుని ఆధీనంలో ఉండకుండా నీవు చేసే పనే నిజమైనదని చెప్పడానికని నువ్వు తాగుతున్నావు. పరమాత్ముడు తాగుతున్నది, అఘోరాలు తాగుతున్నది, మానవులు తాగుతున్నది, మూడిటికి తేడా చెప్తాం వినండి. ఒక అఘోరా కూడా మీరన్న మద్యపానం తాగడు. ఆయన తాగేది కూడా ఒక వనమూలిక సముదాయం అనుమస్తిష్కం మీద పనిచేస్తుంది. అనుమస్తిష్కం అంటే ఎక్కడుంది మీకు తెలుసా తల్లి? మీ శరీరంలో ఎక్కడుంది అనుమస్తిష్కం? సో వేర్ ఈస్ యువర్ స్మాల్ బ్రెయిన్? మీ చిన్న మెదడు ఎక్కడుంది? ఈ అనుమస్తిష్కం అనేది ఏంటంటే ఎంటైర్ బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మర్, ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్.
ఆ అనుమస్తిష్కం ఏం చేస్తుందంటే అమ్మ, ఇప్పుడు మనం పార్టీకల్చర్లో కూర్చుంటున్నాం కాబట్టి ఈ సమాజానికి సైన్స్ నాలెడ్జ్తో పాటు చెప్పాలి మనం. హ్యాపీ మూడ్తో తాగిన పార్టీ అంతా హ్యాపీలో ఉంటుందా? అదే కొంచెం ఏడుపులో లేకపోతే దుఃఖాలతో తాగినంత దుఃఖాలతో ఉంటుంది కదా. అంటే మన బ్రెయిన్, ఆ చిన్న బ్రెయిన్ అనేది ఆ విధంగా రెడీ అవుతుంది. ఈ అఘోరాలు తాగేది ఏంటంటే, మీరన్న ఆ ధూమపానం తీసుకోవడం, ఆ పొగాకు కానీ ఏదైనా తీసుకోవడం ఏంటంటే అమ్మ, హరహర మహాదేవ శంభో శంకర అని తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏ మంత్ర ఉచ్చారణ చేశాడు ఇప్పుడు ఆయన? భగవంతుణ్ణి, ఆయన ఆత్మతో పరమాత్ముని కలిపేది. అప్పుడు ఏమవుతుంది ఈ బ్రెయిన్ అమ్మ? ఇందాక మీకు చెప్పినట్టుగా ఫ్రీజ్ అవుతుంది కదా. హర 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 అన్నప్పుడు ఈ మైండ్ అంతా పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కళ్ళు మూసేసుకుంటాడు ఆయన. ఇప్పుడు దేవుడు ధ్యానంలో ఉన్నవాడు తప్పేలా చేశాడు? మీరు అన్నప్పుడు ఏంటంటే, అది కాకుండా ఇక్కడ అమ్మాయి అమ్మాయి అని తాగుతున్నారు కదా, అది తప్పు తల్లి. అమ్మాయి గురించి, స్నేహితుల గురించి, తల్లిదండ్రుల గురించి, అప్పుల గురించి, ఇంకేమన్నా ఇంకేదైనా చేయాలని తాగుతున్నారు కదా, అది తప్పు. అఘోరాలు చేస్తున్నది వాళ్ళ ధ్యానాన్ని పరమాత్ముడికి అప్పచెప్పడానికి అమ్మ. పరమాత్ముడు ఎందుకు చేస్తున్నాడు? ఆయన ధ్యానం అనేది భూమండలం పైన స్థితిగతుల మీద ఉండాలని చేస్తున్నాడమ్మా. వాళ్ళిద్దరు కరెక్ట్గా చేస్తున్నప్పుడు మద్యపానం ఎవరు తాగారు ఇక్కడ? ఈ మధ్యవర్తులు తాగారు. మధ్యవర్తులు ఎవరు తల్లి? మానవ జన్మెత్తిన వాళ్ళు. పరమాత్ముడికి దగ్గర ఉన్న వాళ్ళు అఘోరాలు. వాళ్ళు తాగుతుంది పరమాత్మని చేరడానికి. మరి ఈ మానవులు మద్యపానాన్ని తాగి ఎవరిని చేరుతున్నారమ్మా? నీ మనసులో ఉన్న చెడుని, నీ మనసులో ఉన్న శత్రువుని బయటికి తీసేసి నీ యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. ఈ మద్యపానం అనేది తప్పు మాట. అది వాళ్ళు తాగుతున్నది పరమాత్మని చేరడానికి. అది చాలా స్పష్టమైన ప్రశ్న. అఘోరాలు కళ్ళు మూసుకొనే ఉంటారు కానీ కనబడతారు ఎప్పుడన్నా? ఎందుకు ఉంటారు వాళ్ళు? ఒకసారి సేవిస్తే వాళ్ళు 24 గంటల వరకు ఈ లోకానికి రారు. మళ్ళీ వాళ్ళు 24 గంటలు ఒకసారి వాళ్ళు అది నువ్వు అన్న ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో, మద్యపానము, మీరు అంటున్న ధూమపానము, ఇదంతా ఒకసారి వాళ్ళు స్వీకరించిందంటే అమ్మ, వాళ్ళు మళ్ళీ 24 గంటల తర్వాత ఈ లోకానికి వస్తారు. వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు ధ్యానంలోనే ఉండిపోయి వెళ్ళిపోతారు అలానే కళ్ళు మూసుకొని. దాన్ని ఆత్మధ్యానం అంటారు. మీకు తెలుసా అమ్మ? మరణాన్ని కూడా జయించగలిగే ధ్యానాలు ఉన్నాయి మన దగ్గర. మీకు తెలుసు, ఒక అతను వెళ్ళి నీళ్ళల్లోనే ఉంటాడు, ఇలా పైకి ఇలా ఉండగలుగుతాడు. ఆయన శరీరాన్ని నియంత్రణలో పెట్టుకోగలుగుతాడు. ఇలా ఉన్నాయి ఇవి. దీంట్లో ఏంటంటే అడిగి 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 అఘోరాలని మనం చాలా చిన్న చూపుకు చేర్చాము. అలా తేకూడదు. మీరు అడిగిన ప్రశ్నలకి విలువైన సమాధానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న అఘోరాల విలువ పెరగాలి తల్లి. మీరు ఇందాక అన్నారు కదా, నీళ్ళలో పడుకొని ధ్యానం చేస్తారు శివుణ్ణి చేరడానికి అని. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఒంటి కాలు మీద నిల్చోటి కూడా ధ్యానం చేస్తూ ఉంటారు కదా. అసలు ఎందుకు అలా చేస్తారు? అది ఎన్ని రోజులు చేస్తారు? అలాంటి ధ్యానాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? అసలు ఒంటి కాలు మీద అనేది ధ్యానం అనేది వీరులు మాత్రమే చేయగలరు, అందరి వల్ల కాదు. అది ఒంటి కాలు ధ్యానం అనేది ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటామో, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు శివుడు కనబడ్డాడు అనుకుందాం ఉదాహరణకి. సడన్గా కనబడిపోయాడు శివుడు. కనబడగానే మీరు నార్మల్గా నమస్కారం పెట్టి తల కింది కొంచెం మనం ముఖాల మీద నమస్తే పెట్టడమో మొక్కడమో చేస్తాం కదా. అదే నువ్వు కాలు ఈ లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ పెట్టి చేతులు ఇలా పెట్టేసి సాష్టాంగంగా పెట్టేస్తే ఏమవుతుందంటే అమ్మా, ఈ శరీరం, ఈ ఆత్మ ఈ భూమండలంలో నుంచి నీకే సొంతం అనడానికి ఒకే కాలు మీద పెడతాం. ఇంకో కాలు వచ్చేసి నీ శరీరం మొత్తం కంట్రోల్ చేస్తుంది కదా ఒకే కాలు మీద. ఈ శరీరాన్ని అంతా కంట్రోల్ చేసేది ఎవరు తల్లి? పంచభూతాలు కదా. ఈ ఒక కాలు మీద నువ్వు ఉన్నావు కానీ ఆ కాలు భూమి మీద ఉంది కదా. ఈ శరీరం అంతా గాలిలో ఉంది కాబట్టి పరమాత్ముడికి ఏం చేస్తావంటే, ఆయన ఎటర్నిటీ అంటే సర్వరక్షకుడు, అంటే జగద్రక్షకుడు కదా, ఆయనకి అప్పచెప్పేసాడు. ఇక అంతే. ఇక నీవు వచ్చేయమంటే నేను ఒంటి కాలు మీద ఉన్నా లేచి వచ్చేస్తా, నెక్స్ట్ అడుగు నీ మీదే పడుతుంది. ఇక అంటే అర్థమైందా తల్లి? ఒక కాలు మీద ఉన్నా ఇంకో కాలు కావాలంటే తండ్రి నువ్వు నన్ను తీసుకెళ్ళిపో, ఇక నెక్స్ట్ స్టెప్ నేను నీ దగ్గరికి వచ్చేస్తా అనడానికి పరమార్థం ఇది.